శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 35వ సర్గము. సుమంత్రుడు కైకేయిని హెచ్చరిస్తూ ఆమెకు హితబోధ చేయుట. దశరథుని రథసారథి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకున్న తరువాత పట్టరాని కోపంతో ఊగిపోయాడు. శిరస్సును అటు ఇటు కదిల్చాడు. పదే పదే నిట్టూర్చాడు. ఆవేశాన్ని ఆపుకోలేక ఒక చేతిలో మరొక చేతి నుంచి వాటిని పిండినట్లు చేశాడు. పళ్ళు పటపటా కొరికాడు. కన్నులెర్ర చేశాడు. మనస్సు ఉడికిపోవుచుండుటచే అతని దేహకాంతి మారింది. పొంగి పొరలుచున్న పరితాపమును ఆపుకోలేక అతడు కోపోద్రిక్తుడయ్యాడు. కైకేయి నిర్దాక్షిణ్య ధోరణికి లోలోన అతడు మండిపడుతూ ఉన్నాడు. అతడు తన వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగాడు. ఆమె గుండెకు తూట్లు పడినట్లుగా అతడు పలుకుచున్న తీవ్రమైన మాటలు వజ్రముల వలె కఠినములై ఆమె నషాళానికి అంటుతూ ఉన్నాయి. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు, సహజముగా ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకును నాథుడు. అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోర కృత్యానికి పాల్పడ్డావు. నీవు ఇంతకంటేను చేయగలిగిన దుష్కార్యము ఏముంటుంది? దీనిని బట్టి చూడగా నీవు నీ పతినే కాదు, ఈ ఇక్ష్వాకు వంశమునే పూర్తిగా రూపుమాపెదవని నేను అనుకుంటున్నాను. దేవేంద్రుని వలె అజేయుడును, మేరునగధీరుడును, మహాసముద్రము వలె గంభీరుడును అయిన దశరథ మహారాజును నీ కుటిల చేష్టలతో పరితపింపచేసితివి. ఓ దేవి, దశరథ మహారాజు నీకు పతి. అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు. కోరిన వరములను ఇచ్చడివాడు. అట్టి ప్రభువును నీవు అవమానింపతగదు. స్త్రీలకు 1,000,000 మంది పుత్రుల కంటేను భర్తను అనుసరించుటయే శ్రేయస్కరము. రాజు పరలోకగతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము. పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగల్ప పూనుకున్నావు. నీ కుమారుడైన భరతుడు రాజై ఈ నేలను ఏలుకొనుగాక. శ్రీరాముడు వెళ్ళెడు వనములకే ఆయనను అనుసరించి మేమును వెళతాము. ఇట్టి పరిస్థితులలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడును నివసింపజాలడు. అట్టి దుఃఖస్థితిని ఏర్పరచుటకై నీవు పూనుకుంటున్నావు. అయోధ్యలోని పౌరులు, రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో కూడి మేమందరమును శ్రీరాముని మార్గమున నడిచెదము. ఓ దేవి, బంధుమిత్రులు, బ్రాహ్మణులు, సాధువులు మొదలగు వారు నీ రాజ్యాన్ని వదిలి వెళతారు. అట్టి రాజ్యము వలన నీకేం లాభం? నీవు ఇట్లు అధర్మమునకు ఒడుగట్టుచున్నను ఈ నేల ఏలబ్రద్దలగుటలేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా వనముల పాలు చేయుచున్న నిన్ను వశిష్ఠాది మహర్షులు తమ చీత్కారములచే భయంకరమైన శాపాయుధములచే ఏల దహించి వేయుటలేదు. ఇదియును నాకు ఆశ్చర్యాన్ని గొల్పుచున్నది. తీయని పళ్ళనిచ్చినట్టు మామిడి చెట్టును ఏమాత్రమూ ఆలోచించకుండా గొడ్డలతో నరికివేసి వేప చెట్టు పాదునకు పాలు పోసి పెంచినను అది ఆ వేప చెట్టు చేదు పండ్లనే ఇస్తుంది, కానీ మధురమైన ఫలాలను ఇయ్యదు కదా. అట్లే సుగుణములకు నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపముతో భంగపరిచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఆమె దుర్బుద్ధి మారుతుందా? ఓ కైకేయి, వేప చెట్టు నుండి తేనెగారదు అనున్నది లోకోక్తి. అట్లే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే, మూర్ఖపు పట్టుదలయే నీకును వచ్చింది. మీ తల్లి మూర్ఖపు పట్టుదలను గూర్చి ఇదివరకే మేము ఎరుగుదాం. ఒకానొక గంధర్వయోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరాన్ని ప్రసాదించి ఉన్నాడు. దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులను, వాటి భావములను గ్రహించగలడు. అతడు పశుపక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు. ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకుంటూ ఉండగా దాని భావమును ఎరిగి అతడు 2-3 పర్యాయాలు నవ్వాడు. చావు దగ్గర పడిన మీ తల్లి అతడు మీ తండ్రి తనను చూసి గేలి చేస్తూ నవ్వుతున్నాడని భావించి మిక్కిలి కోపించింది. వెంటనే ఆమె రాజుతో, ఓ సౌమ్య, మీరు ఎందుకు నవ్వుతున్నారు, కారణం తెలపండి అని అడిగింది.
అప్పుడా మహారాజు తన భార్యతో, ఓ దేవి, దానిని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణం సంభవించుట తథ్యము, ఇందు సందేహం లేదు అని చెప్పాడు. ఓ కైకేయి, అప్పుడు మీ తల్లి, మీ తండ్రి అయిన కేకయరాజుతో నీవు జీవించి ఉందివో లేదో అది నాకు తెలియదు. నన్ను మాత్రము గేలి చేయబోకము, నీవు నవ్విన కారణాన్ని తెలుపుము అని అడిగింది. తన భార్య ఇట్లు పలికిన తరువాత కేకయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వయోగికి జరిగిన విషయాన్నంతా కూడా వివరించాడు. అంతటా వరమునిచ్చిన ఆ సాధువు రాజుతోటి ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, నీవీ విషయమును ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు. ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యాన్ని చెప్పవద్దు. అంతటా మీ తండ్రి ప్రసన్నచిత్తుడైన ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలె హాయిగా ఉన్నాడు. ఓ దుర్మార్గురాలా, నీవు నీ తల్లి వలనే పెడదారిని పడుతూ అజ్ఞానవశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శిస్తున్నావు. తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లుల లక్షణములను కుమార్తెలు కలిగి ఉంటారు అను లోకోక్తి నిజమేనని నాకు అనిపిస్తోంది. నీ తల్లి వలె నీవును మూర్ఖురాలవు కావద్దు. ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపుము. శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తునిగా చేయుము. నీ పతి కోరికను గౌరవింపుము. దశరథ మహారాజు సమస్త ప్రజలకును రక్షకుడు. అంతేకాదు, అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు. నీవు పాపపు బుద్ధి గలదానవై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట, చిన్నవానిని యువరాజుగా చేయుట చేయింపవలదు. ఓ కైకేయి, దశరథ మహారాజు పుణ్యపురుషుడు, ఆడిన మాట తప్పనివాడు, కొల్లలుగా సంపదలు గలవాడు, రాజీవలోచనుడు. అతడు తన ప్రతిజ్ఞను వమ్ము కానీయడు. జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము గలవాడు, సదాచార నిరతుడు, క్షత్రియ ధర్మమును కాపాడువాడు. అంతేకాదు, సమస్త ప్రాణులను కన్నబిడ్డల వలె రక్షించువాడు, మిక్కిలి బలశాలి. అట్టి శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుని గావింపుము. ఓ దేవి, శ్రీరాముడు తన తండ్రియగు దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమునకు గురి అవుతావు. ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును. నీవు మనస్తాపమును వీడుము. రాముడు తప్ప మరి ఒకడు ఈ కోసలను పాలించుటకు సమర్థుడు కాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషిక్తుడైన తరువాత దశరథ మహారాజు ధనుర్ధారి అయి ఇక్ష్వాకు వంశ మర్యాదను అనుసరిస్తూ వనములకు వెళ్ళును. ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదే పదే సాంత్వన వచనములతోడను తీవ్రమైన హెచ్చరికలతోడను కైకేయిని కలత చెందినట్లు చేసి కృతాంజలి అయి నిలిచాడు. ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రము చెవిసోకనీయలేదు, మనసున పరితపింపను లేదు. ఆమె ముఖమున కించిత్తుగానైనను మార్పు కనపడలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 35వ సర్గము సంపూర్ణం. శుభం.